నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బౌన్సర్స్ కు అన్యాయం జరిగింది, కొత్తగూడెం బౌన్సర్ల ఆవేదన. కృష్ణాపురం గ్రామంలో బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. కొత్తగూడెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని పిలిచి అవమానించిన పొంగిరెడ్డి క్యాంప్ కార్యాలయం. అభివృద్ధి సంక్షేమ పథకాలే జగన్ గెలుపుకు మలుపు, వైసీపీ నాయకుల ఇంటింటి ప్రచారం. ఘనంగా కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి జన్మదినం. దేవతల పేరిట మోగ జంతువుల బలి, భవిష్యత్తులో కనుమరుగయ్యే సాధు జంతువులు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. కొత్తగూడెం సింగరేణి పీవీకే 5 ఇంక్లైన్స్ బొగ్గకంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. వాట్సాప్ లో త్వరలో కొత్త ఫీచర్. కోవిడ్ వ్యాక్సిన్ వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనికా. కొత్తగూడెంలోని బౌన్సర్స్ కు అన్యాయం జరిగిందని కొత్తగూడెం బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయన వియ్యంకుడు విక్టర్ వెంకటేష్ కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన సందర్భంగా అందుబాటులో ఉన్నప్పటికీ మరో ఊరు నుండి ఈ ఈవెంట్ కు బౌన్సర్లను తీసుకురావడం వల్ల ఇదే వృత్తిని నమ్ముకుని ఉన్న 25 మంది ఇక్కడ ఆర్థికంగా నష్టపోయామని కొత్తగూడెం బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు 25 మందిలో గల మా బృందం సిద్ధంగా ఉందని, పూర్తి సేవలతో మేము ముందుకుంటామని, వారి సేవలను ఉపయోగించుకోవాలని కొత్తగూడెం బౌన్సర్లు సంబంధిత ఈవెంట్ ఆర్గనైజేషన్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2012 నుంచి మేము బౌన్సర్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున వెంకటేష్ గారు కొత్తగూడెం రావడం జరిగింది. దానికి మాకు చాలా అన్యాయం జరిగింది. 2012 నుంచి మేము ఇక్కడ ఈవెంట్లు చేస్తున్నాం. మమ్మల్ని కాదనకుండా, లోకల్లో ఉన్న మేము బౌన్సర్లో మమ్మల్ని కాదనకుండా ఇల్లందు నుంచి మరి వారు ఎవరైతే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో, ఆర్గనైజ్ చేసేదే మేము, కానీ వేరే వాళ్ళకి అది ఈవెంట్ వెళ్ళడం జరిగింది. మరి అది ఎవరిచ్చారో ఏందో తెలియదు. నెక్స్ట్ టైం అట్లా తప్పు జరగొద్దు. అది ఏదైతే మేమే చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈవెంట్, వేరే వాళ్ళకి పోవద్దు. మా దగ్గర మమ్మల్ని నమ్ముకొని వీళ్ళు ఇంతమంది ఉన్నారు. గవర్నమెంట్ లో జాబులు లేవు. మా దగ్గర ఉన్నది 25 మెంబర్స్ దాకా మా దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఇక్కడ నుంచి మేము ఖమ్మం యావత్ తెలంగాణ మొత్తంలో మేము ఈవెంట్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కృష్ణాపురం గ్రామంలో బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 పథకాల గురించి అవగాహన కల్పిస్తూ డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకరి అచ్చుల నాయుడు, మొక్కర అప్పలనాయుడు, సుంకరి పైడి నాయుడు, బొడ్డు శ్రీను, మొక్కల శ్రీను, బూత్ ఇన్ఛార్జ్ ఆచారి కంటుపోత ఎరినాయుడు, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం క్లబ్ లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సినీ నటుడు వెంకటేష్ ఆత్మీయ సమ్మేళనం కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జ్ దురుసుగా ప్రవర్తించాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీడియాకు అనుమతి లేదంటూ ఆగ్రహించారు. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్నమయ్య జిల్లా పేలూరుపట్నం పద్మావతి నగర్ లో మంగళవారం వైసీపీ నాయకులు, వైస్ ఎంపీపీ ఎన్వి చలపతి, పార్టీ సీనియర్ నాయకులు విజయశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోషం చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని కళ్ళబుల్లి మాటలన్నీ చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో హామీలు ఇచ్చి 600 హామీలు ఇచ్చి ఏ హామీని కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు. అదే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఎన్ని పథకాలు ఇచ్చినాడు, ఎన్ని అమలు చేసినాడు, అమ్మఒడి ఇచ్చినాడా లేదా, పెన్షన్లు అందరికీ అర్హులైన వాళ్ళకు తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ అని లేకుండా ఇచ్చినాడా లేదా, వైఎస్ఆర్ ఆసరా కానీ రైతు భరోసా కానీ కార్యక్రమాలైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేసినారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కళ్ళబుల్లి మాటలు చెప్తూ నేను 4000 పెన్షన్ ఇస్తాను, ఇంకోటి చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అయితే 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఆ 66 లక్షలను 46 లక్షలకు చేస్తాడు. అది మాత్రం గ్యారంటీ. బోడుప్పల్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 17వ డివిజన్ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి జన్మదినం పురస్కరించుకుని వారిని కార్పొరేటర్లు కొత్త చంద్రగౌడ్, భూక్య సుమన్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బింగి జంగయ్య యాదవ్, సీనియర్ నాయకులు దానగల యాదగిరి, డివిజన్ సీనియర్ నాయకులు ఎలిగొండ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. బ్యాక్ టు న్యూస్. గద్వాల మండలం జమ్మిచెడు గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో జమ్ములమ్మ అనే దేవతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జమ్ములమ్మ గుడి అనే ఈ దేవతకు పొరుగు రాష్ట్రాల నుండి అశేష జనం మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. కానీ ఈ ప్రజల భక్తి మూగ జంతువులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సుప్రీంకోర్టు జంతు బలి నిషేధం చేసినప్పటికీ జంతు బలి కొనసాగుతుంది. ఇది ఇలాగే మూగ జంతువుల బలి కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఈ సాధువు మూగ జంతువులు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగిన ప్రజల్లో అజ్ఞానంతో కూడిన మూఢనమ్మకాల మూర్ఖత్వం వదలడం లేదు. ఎన్ని చట్టాలు పెట్టినా వ్యర్థమని జంతువుల ప్రేమికులు గుసగుసలు వినబడుతున్నాయి. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, అలాగే దేవాలయ కమిటీ చర్యలపై కఠిన చర్యలు తీసుకుని ఈ మూగ జంతువుల బలి నిషేధం ఆచరణలో పెట్టాలని జంతువుల ప్రేమికులు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 12 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను 4 అంతర్జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి మొత్తం 3,53,95,155 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం సింగరేణి పీవీకే 5 ఇంక్లైన్ బొగ్గు గనిలో పీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం స్టార్ట్ అయిందే ఒక కార్మికుడిగా కొత్తగూడెం పవర్ ప్లాంట్ లో ₹3.50కి క్యాజువల్ లేబర్ పనిచేసినట్టు తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు జిల్లా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తన తండ్రి పేరుతో చార్టర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించినట్టుగా తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సింగరేణి ప్రైవేటీకరణ అవుతుంది కాబట్టి సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ రోజున మీరు గుర్తు ఒకటే చెప్తున్నా, నేను ఇవాళ మన పార్టీ అభ్యర్థి ఎవరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు ఒకసారి బేరీజు వేసుకోవాలని చూస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో, మా కుటుంబ రాజకీయ జీవితంలో నేనైతే చూడలేదని మనం చేస్తా ఉన్నా. మీరైనా చూశారని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా కొత్తగూడెం నియోజకవర్గాల ప్రజా సమస్యలపై ఎప్పుడు గలం ఇప్పారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన సమస్యల గురించి సాఫ్ట్ తీసేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పైసాఫ్ట్ పోకుండా కాపాడినటువంటి వ్యక్తి మా నాన్నగారు మా వెంకటేశ్వరరావు అని మనం చేస్తా ఉన్నా. ఈ రోజున పైసాఫ్ట్ ఉంది అంటే, ఈ రోజున కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారంటే, ఇక్కడ ఈ కార్మికుల కుటుంబాలు సస్యశ్యామలంగా అయ్యేలా ఉన్నారు అంటే
అది కేసీఆర్ గారు, వనమా వెంకటేశ్వరరావు గారు, నామా నాగేశ్వరరావు గారు చెప్పక తప్పదని చెప్తా ఉన్నా. iOS యూజర్లకు వాట్సాప్ కెమెరా జూమ్ కంట్రోల్ అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది. ప్రస్తుతం ఇది కొంతమంది బీటా టెస్టర్స్ కు మాత్రం అందుబాటులో ఉందని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ వల్ల వాట్సాప్ కెమెరాతో ఫోటో, వీడియో తీస్తున్నప్పుడు జూమ్ చేసుకునే వెసులుబాటు ఉండనుంది. యూజర్లు తమ అవసరానికి తగ్గట్టు జూమ్ ను అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా తన కోవిడ్ వ్యాక్సిన్ ను వెనక్కి తీసుకుంది. తమ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వారం క్రితం కోర్టుకు తెలిపిన ఆ కంపెనీ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాక్సిన్ ను విత్డ్రా చేసుకుంది. వాణిజ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి వ్యాక్సిన్ తయారీ, సప్లై ఉంటుందని పేర్కొంది. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆ కంపెనీకి చెందినది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. బౌన్సర్స్ కు అన్యాయం జరిగింది. కొత్తగూడెం బౌన్సర్ల ఆవేదన. కృష్ణాపురం గ్రామంలో బాబు షూటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. కొత్తగూడెం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని పిలిచి అవమానించిన పొంగిరెడ్డి క్యాంప్ కార్యాలయం. అభివృద్ధి సంక్షేమ పథకాలే జగన్ గెలుపుకు మలుపు. వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం. ఘనంగా కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి జన్మదినం. దేవతల పేరిట మోగ జంతువుల బలి. భవిష్యత్తులో కనుమరుగయ్యే సాధు జంతువులు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. కొత్తగూడెం సింగరేణి పీవీకే 5 ఇంక్లైన్స్ బొగ్గుకంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. వాట్సాప్ లో త్వరలో కొత్త ఫీచర్. కోవిడ్ వ్యాక్సిన్ ను వెనక్కి తీసుకున్న ఆస్ట్రాజెనికా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.